గాల్లోకి పోయే పేలపిండి దైవార్పణం. ఇది పెద్దలు చెప్పిన సామెత. వైకాపా పాలనలో దళిత గిరిజన ఉప ప్రణాళిక అమలుకు ఈ మాటలు అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన ఉప ప్రణాళిక నిధులను నవరత్నాల పేరుతో దారి మళ్లించి చట్టం స్ఫూర్తిని దెబ్బతీశారు. నవరత్నాలు అందుకున్న దళిత గిరిజనులంతా ఉప ప్రణాళిక లబ్ధిదారులే అన్నట్లుగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. ఎస్సీ ఎస్టీలపై అవ్యాజ్య ప్రేమ ఒలకబోస్తూ మరోవైపు వారి నిధులు దారి మళ్లించటం జగనన్నకే చెల్లింది. దళిత గిరిజన యువకులు జీవితంలో స్థిరపడేందుకు కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలను వైకాపా సర్కార్ వచ్చాక నిలిపేసింది. కార్పొరేషన్ నిధులకు కత్తెర వేసి అట్టడుగు వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది. దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాలకు పాతరేసి గిరిజనుల పథకాల్ని గాలికొదిలేసింది. ఓట్లేసి గెలిపించిన వర్గాలను వెన్నుపోటు పొడిచిన ఘనతను మూటగట్టుకుంది. సంక్షేమానికి తాము రథసారథులమని చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వంలో దళిత గిరిజనులు అడుగడుగునా దగా పడుతున్నారు. 2019లో జగన్ సీఎం అయ్యాక దళితులకు అందాల్సిన 23 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఎస్సీ కార్పొరేషన్లు 3 ముక్కలుగా విభజించి మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. పోనీ వాటి ద్వారా అయినా ఆయా వర్గాలకు న్యాయం చేశారా అంటే అదీ లేదు. కార్పొరేషన్లను బోర్డులకు, నాయకుల్ని కుర్చీలకు పరిమితం చేసి నిధుల్ని నవరత్నాలకు మళ్లించి ఆ వర్గాన్ని వంచారు. నిధులు కేటాయించకపోవడంతో ఆ కార్పొరేషన్లు దిష్టిబొమ్మల్లా తయారయ్యాయి. ఉన్నత ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే స్టడీ సర్కిళ్లు నిలిపేశారు. 4 ఏళ్లుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ఆపివేశారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఆ పథకం మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అట్టడుగు వర్గాల వారి భవిష్యత్తు బాగుండాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యం. దళిత గిరిజన పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో విద్య అందించే పథకాన్ని నిలిపివేయటం ఆ వర్గాల వారిని నాణ్యమైన విద్యకు దూరం చేసింది. ఏపీలో దళితుల జనాభా 16.4%, గిరిజనుల జనాభా 5.3%గా ఉంది. జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో సంక్షేమానికి నిధులు కేటాయించి వారికే ఖర్చు చేయాలని చట్టం చెబుతోంది. అయితే బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయకుండా ఇతర రంగాలకు మళ్లిస్తోంది జగన్ ప్రభుత్వం. నవరత్నాలు అందుకునే ఎస్సీ ఎస్టీల శాతం లెక్కగట్టి వారికి ఉప ప్రణాళిక నిధులు కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది ఉప ప్రణాళిక అమలును అపహాస్యం చేయటమే. అంతేగాక ఎస్సీ ఎస్టీ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు జరగటం లేదు. నోడల్ ఏజెన్సీల సమావేశాలు తక్కువే. ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూప్ సమావేశం ఒక్కసారి కూడా ఏర్పాటు చేయలేదు. జిల్లా మానిటరింగ్ కమిటీల ఏర్పాటు, సమీక్షలు, నివేదికలు ఏమీ లేవు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అన్ని ప్రభుత్వాలు దళితుల కోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలు తెచ్చాయి. ఇతర వర్గాల వారితో దళిత గిరిజనులు ఎదిగేందుకు ఉప ప్రణాళిక చట్టం వచ్చింది. అన్ని ప్రభుత్వాలు దాన్ని అమలు చేశాయి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఉప ప్రణాళిక స్ఫూర్తిని దెబ్బతీసింది. మిగతా వారికి ఇచ్చే పథకాల్లో దళిత గిరిజనుల్ని చేర్చి సప్లాన్ నిధులు వాడుకుంటుంది. దీంతో దళితుల అభివృద్ధికి ఎలాంటి పథకాలు లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. నవరత్నాల పేరుతో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు. ఇదే కార్యక్రమాన్ని కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణలో మెరుగ్గా అమలవుతోంది. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల మాదిరిగా ఆ వర్గాల అభివృద్ధి కోసం ఉప ప్రణాళిక ఉపయోగపడాలనేది లక్ష్యం. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దళిత మేధావులు అంటున్నారు. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వ్యత్యాసాలను తొలగించేటువంటి బడ్జెట్ని జనరల్ స్కీమ్లో కలిపేసి సంక్షేమ పథకాలు అందరికి ఇస్తున్నాం అనే పేరుతోటి ఆ అకౌంట్లోకి ఇవి చూపిస్తా ఉన్నారు. ఎస్ఎస్ సప్లై నిధులు చూపిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధమైనటువంటి పద్ధతి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేసార్లు విజ్ఞప్తి చేసాం, ఎక్కడ కూడా దీన్ని చేయలేదు. జగన్ అన్న అన్ని పథకాల పేరుతోటి, నవరత్నాల పేరుతోటి మొత్తం ఎస్సీ కార్పొరేషన్ని, ఎస్టీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి మొత్తం ఈ పథకాలకి మాత్రమే మళ్ళిస్తూ ఉన్నారు. ఇది చట్టవిరుద్ధం. దీనికి సంబంధించి 10 ఏళ్ల టైం అయిపోయింది. మళ్ళీ మేమందరం ఆందోళన చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సేమ్ తంతు నడుస్తుంది తప్ప ఎక్కడా ప్రత్యేకమైన కార్యక్రమం లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న సంక్షేమ పథకాలకు పాతరేశారు. ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీలకు ఒక్క పథకం అమలు చేయలేదు. ఎస్సీల అభివృద్ధికి ఎంతో కీలకమైన భూమి కొనుగోలు, స్వయం ఉపాధి, విదేశీ విద్య, కులాంతర వివాహాలకు ప్రోత్సాహం వంటి పథకాలను నిలిపివేశారు. ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్టీఎఫ్డీసీ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కోట్లాది రూపాయల రుణాలు గ్రాంట్ రూపంలో అందజేస్తారు. గరిష్టంగా 50 లక్షలు, సూక్ష్మ రుణాల కింద 3 లక్షలు వస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో
అవి ఆగిపోయాయి. దీనివల్ల దళిత గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అంబేద్కర్ విద్యా దీవెన అమలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఆపేశారు. ఇటీవల పేరు మార్చి ప్రారంభించిన అడ్డగోలు నిబంధనలు పెట్టి ఎవరికీ పథకం రాకుండా చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు అందించేవారు. ఇప్పుడు జగనన్న కాలనీల్లో సెంటు స్థలం మాత్రమే ఇస్తున్నారు. కేంద్రమిచ్చే 1,80,000కు తోడు మిగతావి లబ్ధిదారులే భరించి ఇల్లు కట్టుకోవాలి. ఇక దళిత యువతీ యువకులు పోటీ పరీక్షలకు విద్యోన్నతి పథకం ద్వారా ఆర్థిక సాయం అందించేవారు. దాంతో ఎంతో మంది యువకులు సివిల్స్ సాధించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 2018 నుంచి 2019 ఏప్రిల్ వరకు పారిశ్రామికంగా ఎదగాలనుకునే దళిత యువతకు 75 లక్షల రాయితీ అందించేవారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక అదేమీ లేదు. తెదేపా హయాంలో దళిత రైతులకు 0 వడ్డీ పథకం ద్వారా ఏటా 24,000 ఇచ్చారు. చంద్రన్న బీమా కింద ఎస్సీలకు 5 లక్షలు, భూమి కొనుగోలుకు మరో 5 లక్షలు సహాయం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో దళిత యువకులకు ఇచ్చే అన్ని రుణాలపై ₹1,00,000 రాయితీ అందించారు. ప్రస్తుతం అలాంటి పథకం ఒక్కటి కూడా అమలు కావడం లేదు. వైకాపా ప్రభుత్వం దళితుల పథకాలన్నీ అటకెక్కించింది. మొక్కుబడిగా కొంత సొత్తు జమ చేసి దళితుల సంక్షేమంలో మాకు మించిన వారు లేరని డప్పు కొట్టుకుంటోంది. ఇవాళ గవర్నమెంట్ అంబేద్కర్ జయంతి చేయట్లేదు. అంబేద్కర్ బొమ్మ పెద్ద బొమ్మ వేస్తామని చెప్పి విజయవాడ బొమ్మేస్తూ అంతకంటే లోతుగా మమ్మల్ని దళితులు తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటి? మేము మాట్లాడకూడదు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో మేము మాట్లాడే మా వాయిస్ని నొక్కి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్చడానికి దళిత గిరిజన సంఘాలందరూ కూడా ఓ తాటి మీదకి వస్తా ఉన్నాం. మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఎస్కేడిసి ఇవన్నీ కూడా మాకు లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మ్యూచువల్ గ్రాంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత కలిసి షెడ్యూల్ కులాల డెవలప్మెంట్కి ఇచ్చేటువంటి నిధులు కూడా దుర్యోగం చేసి ఏదో బియ్యం ఇచ్చాము, బటన్ నొక్కుతున్నాను, మీకు అకౌంట్లో డబ్బులు పడుతుందని చెబుతున్నారు. అకౌంట్లో డబ్బులు పడితే డబ్బులన్నీ కూడా తాగి తిరుగుతూ ఉన్నారు జనమంతా కూడా. ఎస్సీ కార్పొరేషన్ మొత్తం నిర్లక్ష్యం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ని 3 ముక్కలుగా చేశాడు. రెల్లి కార్పొరేషన్, మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్ చేశారు. మాల కార్పొరేషన్ ఉన్నటువంటి చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఎలాంటి కుర్చీలు కూడా లేవు, ఆఫీసులు కూడా లేవు, వాళ్ళ జీతభత్యాలు కూడా లేవు. కానీ 750 మంది రెడ్డి కులాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని పెట్టుకుని నామినేట్ పోస్టులు పెట్టి ప్రతి వ్యక్తికి 4 నుంచి 10 లక్షల వరకు వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు తింటా ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సౌకర్యాలు, హక్కులు వారికి ఏమాత్రం మేలు చేయలేకపోతున్నాయని, జనాభా ప్రాతిపదికన వారి నిష్పత్తి బట్టి ఆయా రాష్ట్రాల బడ్జెట్లోని ప్రణాళిక వ్యయంలో నిధులు కేటాయించాలని, వారి అభివృద్ధికే వాటిని కేటాయించాలని ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమాల రూపకల్పన, నిధుల కేటాయింపు, ఖర్చు, పర్యవేక్షణ బాధ్యతలు సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షించాలి. ఉప ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం జరగాలి. గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించాలి. ఏ రంగానికి ఎంత కేటాయించాలో నిర్ణయించాలి. రాబోయే 10 ఏళ్లలో దళిత గిరిజనుల అభివృద్ధికి బాటలు గీయాలి. కానీ ఎలాంటి సమావేశాలు, సమీక్షలు జరగటం లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు నిరాటంకంగా దారి మళ్లిస్తున్నారు. నవరత్నాలకు భారీ ప్రచారంతో సప్లాన్ ఉనికి లేకుండా చేశారు. దీంతో జనాభాలో దాదాపు 25% ఉన్న దళిత గిరిజనుల్లో ఎక్కువ మంది సంక్షేమ పథకాలకు, విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాలకు దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సప్లాన్ గడువు మరో 10 ఏళ్లు పొడిగిస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. అయితే ఉప ప్రణాళిక నిధుల్ని నవరత్నాలకు మళ్లించటం వల్ల ఈ పొడిగింపు ఉద్దేశం నెరవేరలేదు. నిధులు కేటాయించకుండా ఎన్ని సంవత్సరాలు పొడిగించినా ఉపయోగం ఉండదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ₹1,00,000 సబ్సిడీ లోన్ ఇచ్చేవాళ్ళు. దానికి 50,000 సబ్సిడీతో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 2 లక్షలు చేశారు, 5 లక్షలు చేశారు, 25 లక్షలు చేశారు. దళిత నాయకులంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఇన్నోవా కార్లు వేసుకొని తిరిగే విధంగా ఒక పథకం తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో కూడా అనుకూలంగా ఉండి ఎన్ఎస్డిఎఫ్ స్కీమ్ కింద 25 లక్షల నుంచి ₹1 కోటి లోన్ దాకా ఎస్సీలకు తీసుకురాగలిగారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క దళితుడికన్నా ఆ లోన్ తేగలిగాడా? లేదు ఆ లోన్ సంబంధించి ఏమన్నా మాట్లాడగలిగాడా? దళిత మంత్రులు కానీ, దళిత ఎమ్మెల్యేలు కానీ మీకు సిగ్గు శరం ఉంటే ఈ విషయం మీద మీరు నోరు మెదిపి మాట్లాడండి. ఇన్నోవా కారులో దళిత నాయకులు తిప్పిన చరిత్ర చంద్రబాబు నాయుడు చేశాడు. కనీసం ₹1,00,000 లోన్ అన్న ఇవ్వగలిగారా? ఇది దళితులకి దగా ప్రభుత్వం. ఈరోజు సామాజిక సాధికారత యాత్ర అంటారు, సామాజిక మోసపూరిత యాత్ర. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీలుగా అభివృద్ధి కోసమే కేటాయించాలని చెప్పేసి పెద్ద ఎత్తున సాధించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం హయాంలో ఈ నిధులను ఉపయోగించడం ద్వారా పెద్ద ఎత్తున పల్లెల్లో రోడ్లు వేయటం కానీ, ఇతర సౌకర్యాలు కల్పించడం కానీ,
రకరకాలైనటువంటి పథకాలను ప్రయోగించారు. వాటన్నిటి పథకాలను కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి పెద్ద ఎత్తున నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. వీటన్నిటితో పాటు అందరికీ అమ్మఒడేస్తున్నట్టే ఎస్సీ ఎస్టీలకు కూడా అమ్మఒడేస్తున్నారు. అన్ని పథకాలు కూడా వాళ్ళలాగా అమలు జరుపుతున్నారు తప్ప ప్రత్యేకంగా ఆ నిధులను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ పేరుతో అందరికి ఇచ్చేటటువంటి పథకాల్లో వాటిని చేర్చి వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున నష్టం జరిగి నిధులన్నీ కూడా ఆగిపోతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన నిధుల మళ్లింపు సరికాదని 2003లోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా వైకాపా ప్రభుత్వం నవరత్నాలకు మళ్లించింది. ఎస్సీ విద్యార్థులకు ఇచ్చిన శిక్షణ నిమిత్తం కార్పొరేషన్ ద్వారా బిల్లులు చెల్లించడం లేదని బ్లెస్సింగ్ ఐఏఎస్ అకాడమీ ప్రొప్రైటర్ కె విజయరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులు ₹1 మళ్లించినా అది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర బడ్జెట్లో 7,000 కోట్లు కేటాయిస్తే పేద ఎస్సీ యువత స్వయం ఉపాధి కల్పన కోసం ₹1 కూడా ఖర్చు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రయోజనం ఏమిటని, నిధులు మొత్తం నవరత్నాలకే మళ్లిస్తే రాష్ట్రంలోని ఎస్సీలు ఎలా అభివృద్ధి చెందుతారని ప్రశ్నించింది. కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశం నెరవేరనప్పుడు దాన్ని మూసివేయడమే మంచిదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ కార్పొరేషన్లు నామమాత్రంగా మారిపోయాయని, అందులోని ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రజాధనం వృధా చేయడమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వైకాపా చేస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర మోసపూరిత యాత్ర అనేది దళిత నాయకుల అభిప్రాయం. వైకాపా వచ్చిన తర్వాత అంబేద్కర్ జయంతి కూడా సరిగా చేయటం లేదు. విజయవాడలో అంబేద్కర్ ఎత్తైన విగ్రహం పెట్టామని చెబుతూ అంతకంటే లోతుకు దళిత గిరిజనుల్ని తొక్కేశారు. కేంద్ర పథకాలు కూడా రాకుండా చేశారు. మ్యాచింగ్ గ్రాంట్ నిధులు దుర్వినియోగం చేశారు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా చైర్మన్లకు కనీసం కుర్చీలు కూడా లేవు. అదే సమయంలో 700 మంది రెడ్డి కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తున్నారు. తమ వారికి డబ్బులిస్తూ దళితుల నిధులు దోచుకుంటున్నారు. ఇది జగనన్న ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలు. అయినా ప్రశ్నిస్తే అరెస్టు చేసే పరిస్థితి ఉండటంతో కనీసం తమ హక్కులను సాధించుకోవటానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది.